తమిళనాడు జాలర్ల నుండి ఏపీ జాలర్లకు ఎదురవుతున్న సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పరశోత్తమ్ రూపాలా చెప్పారు. సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి కొత్తపట్నం మండలం పల్లెపాలెంలో మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించారు. తమిళనాడు నుండి వస్తున్న జాలర్ల వలన తమకు తీవ్ర నష్టం కలుగుతుందని, మత్స్య సంపద కూడా తగ్గిపోతోందని ఈ సందర్భంగా మత్స్యకారులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై మంత్రి స్పందిస్తూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. సాగరమిత్ర నియామకాలలో తమ సామాజిక వర్గానికి చెందిన యువతకే అవకాశం కల్పించాలని, కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ప్రస్తుతం ఇస్తున్న ₹1,60,000 రుణ సహాయాన్ని ₹3,00,000 పెంచాలని స్థానికులు ఈ సందర్భంగా మంత్రిని కోరారు. మత్స్యకారుల పడవలకు డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం ₹9 సబ్సిడీ ఇస్తున్నదని, కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విధంగా సబ్సిడీ ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. వేట నిషేధ కాలంలో మాత్రమే తమకు జీవనోపాధి కోసం ప్రత్యేక భృతి ఇస్తున్నారని, తుఫాను సమయాలలో కూడా వారం నుండి 10 రోజుల పాటు వేటకు వెళ్లే పరిస్థితి లేనందున ఆ రోజులలో కూడా తమకు జీవన ఉపాధి కోసం భృతి కల్పించాలని కోరారు. పడవ, ఇంజన్, వలను ఒక యూనిట్గా కలిపి సబ్సిడీపై అందిస్తున్నారని, కానీ వలలు, ఇంజన్ల జీవితకాలం తక్కువగా ఉన్నందున వీటిని వేరువేరుగా సబ్సిడీతో అందిస్తే మత్స్యకారులకు ఉపయోగకరంగా ఉంటుందని స్థానికులు చెప్పగా మంత్రి సానుకూలంగా స్పందించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో మత్స్య రంగానిది కూడా కీలక పాత్ర అని చెప్పారు. ఈ రంగంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారుల సమస్యలు తెలుసుకోవడానికే తాము పర్యటిస్తున్నానని, నూతన సంవత్సర వేడుకలను ఢిల్లీలో ఉండి జరుపుకునే అవకాశం ఉన్నప్పటికీ మత్స్యకారుల మధ్య ఉండే వారి సమస్యలు తెలుసుకోవాలన్న ఆలోచనలతోనే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నానని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. అనంతరం నూతన సంవత్సర కేక్ను మంత్రి కట్ చేశారు. స్థానిక లబ్ధిదారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు పంపిణీ చేశారు. సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను కేంద్ర మంత్రి వీక్షించారు. మంత్రి వెంట ఎంపీ బీదా మస్తాన్రావు, కేంద్ర మత్స్యశాఖ జాయింట్ సెక్రటరీ నీతు ప్రసాద్, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ ఏ చంద్రశేఖర్ రెడ్డి, ఒంగోలు ఆర్డీఓ విశ్వేశ్వరరావు, రాష్ట్ర మత్స్య కార్పొరేషన్ డైరెక్టర్ వాయల సుమతి, వాయల మోహన్ రావు, సర్పంచ్ ఆనందరావు, గ్రామ కాపులు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. सागर परिक्रमा के 10वें चरण में आज हम आंध्र प्रदेश के प्रकाशम डिस्ट्रिक्ट के कोट्टापट्टनम मंडल में आने का हमारा सौभाग्य रहा। सबको नए साल की ढेर सारी शुभकामनाएं। सागर परिक्रमा के कार्यक्रम के माध्यम से पूरे देश के कोस्टल में हम समुद्री रास्ते से मछुआरे भाइयों को मिलने के लिए जा रहे हैं। यहाँ स्थानीय सरपंच श्री ने, यहाँ के स्थानीय आगेवानों ने, मछुआरे समाज के प्रमुखों ने, बोट एसोसिएशन, फार्मर एसोसिएशन, हैचरी एसोसिएशन, इन सभी लोगों ने मिलके अपनी बातें हमारे सामने रखने का प्रयास किया है। हमने इसका कॉग्निजेंस लिया है। हमारी आज यात्रा के दौरान हमारे साथ हमारे राज्यसभा के साथी मस्तान राव जी पूरा समय हमारे साथ रहे हैं। यहाँ के जिला भाजपा के अध्यक्ष, उन्होंने हमारे साथ इस यात्रा में ज्वाइंट हुए हैं। यहाँ के स्थानीय नेता लोग, वहाँ हमारे एक विधायक महोदय भी वहाँ हमारे साथ जुवेलन दिन में हमारे साथ जुड़े थे। यहाँ भी बहुत भारी मात्रा में माताएं बहनें इस यात्रा को समर्थन देने और आशीर्वाद देने के लिए पधारे थे। भारत सरकार की ओर से बेनिफिशियरीज को जो इनके अधिकार के बातें हैं वो यहाँ टोकन रूप में देने का भी हमने कार्यक्रम किया है। उनकी बातें जानने का प्रयास किया है। सबको मिलने का बहुत ही सुंदर एक अवसर हमको प्राप्त हुआ है। सभी को फिर से नए साल की ढेर सारी शुभकामनाएं। వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులకు వైఎస్ జగన్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొత్త సంవత్సరం 2024 ప్రారంభం జనవరి 1వ తేదీ నుండి లబ్ధిదారులకు ₹3,000 పెన్షన్ అందించనుంది. కలెక్టర్ దినేష్ కుమార్ పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం 1వ తేదీ నుండి అమలు చేసిన పెంచిన పెన్షన్ నగదును అందజేశారు.
కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెన్షన్ లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. దశల వారీగా సామాజిక పింఛన్ల పెంపు అని మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రస్తుతం 2,750 రూపాయలు ఉన్న పెన్షన్ను 3,000 రూపాయలకు పెంచారు. పెన్షన్ పెంపుతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనవరి 1వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పెన్షన్ పంపిణీ ప్రారంభమైంది. అట్లా చేసేసి సార్ 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 కొంచెం ఇరికి ఉండండి సార్ బాబు అది దమ్మి పెట్టాలి కార్యం పెట్టాలి అది అట్లా ఓకేనా మేడం మధు సార్ కొంచెం మధు సార్ హలో చెప్పు సార్ సార్ ఓకే సార్ 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 ఓకే సార్ సార్ కొంచెం బ్యాక్ సార్ సార్ ఓకే సార్ స్వామి సార్ 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 దాన్ని పట్టుకోండి రండి ఈ పక్కన రాకుండా ఈ పక్క ఒకరు రండి కొంచెం పట్టం పట్టుకోవాకండి సార్ కొంచెం సార్ ఈ చీమకుర్తి నగర పంచాయతీలో గత కొన్ని రోజులుగా కార్మికుల ధర్నాతో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు అధికారులు పోలీసుల సహకారంతో ప్రైవేటు వ్యక్తులతో చెత్తను తొలగించేందుకు ప్రయత్నం చేయగా అడ్డుకున్న కార్మికులు భారీ ఎత్తున చీమకుర్తి నగర పంచాయతీ ఆధ్వర్యంలో పోలీసులు బెటాలియన్ ను మోహరించారు. చెత్తను ఎత్తివేసేందుకు అడ్డుకున్న కార్మికులను బలవంతంగా చీమకుర్తి పోలీసులు వ్యాన్లోకి ఎక్కించారు. ఈ సందర్భంగా పోలీసులకు కార్మికులకు తోపులాట జరిగింది. అనంతరం పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. వీరికి మద్దతుగా వచ్చిన సిపిఎం నాయకులను అరెస్ట్ చేశారు. లేకపోతే మా పని మేము చేస్తాము. క్రిమినల్ కేసులు అయితే తర్వాత అందరూ ఇబ్బంది పడతారు. మేము చేస్తావా చెత్త నీకుండా అందరినీ ఇబ్బంది పెట్టి తప్పేదమ్మా. సార్ అప్పుడు
అధిష్టానం టిక్కెట్ ఎవరికి ఇచ్చినా సమిష్టిగా కూర్చొని మాట్లాడి పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేద్దామని రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఎర్రగొండపాలెంలోని రాజీవ్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి పాల్గొని అభిమానులు, వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జరగబోయే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, జగనన్నే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి సురేష్ స్పష్టం చేశారు. ఓకే సార్ నడిపిస్తారా? పెట్టిన వాళ్ళు దిగండి. పెట్టిన వాళ్ళు ఎవరైతే పెట్టారో వాళ్ళు దిగండి. కోటి అడవి పడవసలేదు. ఓకే 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 సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. భాయ్ ఓకే సార్. ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, యావత్ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఎర్రగొండపాలెం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ కొత్త సంవత్సర సంబరాలను ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఒకటి మనం గుర్తుంచుకోవాలి, 4.5 సంవత్సరాల కాలంలో జగనన్న ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ ఫలాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన యొక్క ఆలోచన విధానం, ఆయన యొక్క భావజాలం, ప్రజలు సంతోషంగా ఉన్నారు, వారి కుటుంబంలో మంచి జరిగింది అనే ఒక విశ్వాసంతో, నమ్మకంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. అది అనేక మార్లు ప్రజలు దాంతో సంతృప్తి చెందారు అనే విషయాన్ని కూడా రుజువైన పరిస్థితిని కూడా మీ అందరికీ మనం చేసుకుంటున్నాం. ఎందుకు చెప్తున్నానంటే 4.5 సంవత్సరాల కాలంలో ఒక సంక్షేమ క్యాలెండర్ అని ఏర్పాటు చేసి పథకాల మీద పథకాలు అందించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎప్పుడు కూడా ఎంత ఇబ్బంది వచ్చినా కూడా కరోనా లాంటి మహమ్మారి 2 సంవత్సరాలు 2020-21 సంవత్సరం కాలంలో దేశాన్ని, ప్రపంచాన్ని అతలాకుతలం చేసినా కూడా మీ దగ్గరకు వచ్చి
మిమ్మల్ని అడుగుతానని చెప్పి కూడా మళ్ళా వెళ్ళి ఆ అవకాశం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ మళ్ళొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సరంలో మంచి జరగాలి. అట్లాగే సంక్రాంతి పండుగ వస్తూ ఉంది. సంక్రాంతి పండుగలు కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అధిష్టానం ఎవరిని నిలబెట్టినా, అధిష్టానం ఎవరికి అవకాశం ఇచ్చినా సామాజిక పింఛన్లకు 23,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో వేలాది మంది సామాజిక పింఛన్ లబ్ధిదారుల సమక్షంలో జరిగింది. సమాజంలోని వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి అహరహం పనిచేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఈ పింఛన్ల పెంపు వల్ల జగన్మోహన్ రెడ్డి సామాన్యుల గుండెల్లో గుడి కట్టుకున్నారని అన్నారు. వయోవృద్ధులను మానవతా దృక్పథంతో ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని ఎమ్మెల్యే తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 60 లక్షలకు పైచిలుకు సామాజిక పింఛన్దారులు పింఛన్ తీసుకుంటున్నారని, ఇది గత ప్రభుత్వంతో పోలిస్తే 2 రెట్లు అధికమని ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ విద్యాధరి, ఎంపీడీఓ రవిశేఖర్, ఏడీఏ అనసూయ, ఏవో రాము, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాన్నైతే ఎన్నికల సందర్భంగా ప్రకటన చేశారో ఆ ప్రకటనకు అనుగుణంగా ఈరోజు దానిని పూర్తి చేసుకుంటూ 3,000 రూపాయలకి పెన్షన్ పెంపుదల కార్యక్రమాన్ని మన చేతులకు అందిస్తున్న కార్యక్రమం ఇది. కార్యక్రమం చూసే వాళ్ళకి బహుశా ఎవరికి వాళ్ళు చూసుకున్నప్పుడు మనకి చాలా తేలిగ్గా అనిపించవచ్చు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ల మీద పెడుతున్న ఖర్చు ఒకసారి మీ అందరి దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ఇది ప్రతి నెల కూడా మనం సుమారు 1,950 కోట్ల రూపాయలని 60 లక్షల పైచిలుకు మంది లబ్ధిదారులకి మనం ఈ పెన్షన్ ద్వారా ప్రతి నెల మనం అందిస్తున్న మొత్తం ఇది. గతంలో 39 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని చేపట్టక ముందు గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క లబ్ధిదారుల సంఖ్య 39 లక్షలు ఉంటే నేడు ఆ లబ్ధిదారుల సంఖ్య 60 లక్షల పైచులుకుకి ఈ సంఖ్య దాటింది. సుమారు 24 లక్షల మంది నూతనంగా ఈ యొక్క పెన్షన్కి అర్హత పొందారు అని అంటే ఎంత పక్షపాత ధోరణి గతంలో నడిచిందో ఒక్కసారి మిమ్మల్ని గుర్తుకు చేసుకోమని చెప్తా ఉన్నాను. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. ఒక అద్భుతమైన వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేసి ఈ పింఛన్లకు సంబంధించి మీ ఇంటి వద్దకే మీ 1వ తారీఖు నాడు ఉదయం 10 గంటల లోపల ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఆయనే స్వయంగా రాష్ట్ర స్థాయిలో సమీక్షిస్తూ ఈ పెన్షన్దారులందరికీ కూడా ఆ లబ్ధిని అందజేస్తున్న కార్యక్రమం జరుగుతున్న సంగతి మీకు నేను వేరేగా చెప్పనవసరం లేదు. అలాగే ఈ పెన్షన్లకు అర్హులైన వారిని గుర్తించడంలో మరీ ముఖ్యంగా సచివాలయం యొక్క పాత్రని ఇతోధికం చేస్తూ ఆ సచివాలయంలో మనకున్న అన్ని ప్రామాణికాలని తీసుకుని తదనుగుణంగా అర్హత పొందిన వారి పేర్లని దాంట్లో నమోదు చేస్తూ ప్రతి 6 నెలలకి ఒక్కసారి ఈ పెన్షన్ల యొక్క నూతన పెన్షన్దారుల పేర్లని నమోదు చేసే కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా చిరుపాటి పొరపాట్లతోనో ఎక్కడైనా ఆ సమయానికి ఆ పేర్లు నమోదు చేయించుకోవటంలో ఎవరికైనా ఇబ్బందులున్నా మళ్ళీ వాళ్ళందరినీ కూడా 6 నెలల లోపలనే మరి ఈ పెన్షన్కి అర్హులుగా లబ్ధిదారులుగా గుర్తించే ప్రక్రియని చేపడుతున్న ఏకైక రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా గర్వంగా మీ ముందు నేను తెలియపరుస్తూ ఉంటాను. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం 23,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఖర్చు పెడతా ఉంది. ఈ పెన్షన్ల కోసరంగా ఈ పెంపుదల కార్యక్రమాల వలన కానీ లేకపోతే అర్హులైన లబ్ధిదారుల సంఖ్య పెరగటం వల్ల అయితేనేమి 23,000 కోట్ల రూపాయలని ఈరోజు ఈ ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ రూపంలోని ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉండారో, ఎవరైతే పని చేసుకోలేని స్థితిలో ఉండారో
ఎవరైతే బిడ్డల యొక్క ఆదరణకు దూరమై ఉండారో ఇలాంటి వారందరినీ ఒక పక్క గుర్తిస్తూ రెండవ పక్క ఎక్కడైనా డిజేబుల్డ్ పీపుల్ ఉంటే వారిని కూడా ఈ దివ్యాంగులందరినీ కూడా గుర్తించి వారికి కూడా ఈ పెన్షన్ని వర్తింపజేస్తూ ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదు. డిఆర్డీఏలో అమలవుతున్న వైఎస్ఆర్ పింఛన్తో పాటు అన్ని పథకాలను సిబ్బంది సహకారంతో లబ్ధిదారులకు మరింత చేరువ చేస్తానని డిఆర్డీఏ పీడీగా బాధ్యతలు చేపట్టిన టి వసుంధర తెలిపారు. ప్రభుత్వం డిఆర్డీఏ పీడీగా వసుంధరను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో ఆమె డిఆర్డీఏ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు పీడీగా అదనపు బాధ్యతలు చేపట్టిన తేళ్ల రవికుమార్ డిఆర్డీఏ సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. మన జిల్లాలో మీరు రిటైర్డ్ అయిన 1 ఇయర్కే సంతకం పెడుతున్నట్టుగా ఓటు అనేది స్టార్ట్ అవుతుంది. ఒకసారి లేట్ అయినా చూస్తాను. సూపర్వైజర్తో మాట్లాడు. కలుస్తాను. రమణారెడ్డి గారు పట్టుకోవడం ఇలా చేస్తూ ఉన్నారు. ఆయన కూడా కాదు. నేను ఈరోజు డిఆర్డీఏ పీడీగా పదవీ బాధ్యతలు స్వీకరించాను. మరి మన జిల్లాలో అమలవుతున్న వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి ఇప్పటి వరకు 2,97,415 మందికి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఇంకా అదనంగా కొత్త పెన్షన్లు ఇప్పుడు 3,731 మందికి న్యూ పెన్షన్స్ శాంక్షన్ చేయడం జరిగింది ప్రభుత్వం. అలాగే ఈ పెన్షన్ ఎన్హాన్స్మెంట్ కూడా 2,750 నుంచి 3,000 రూపాయలకు పెంచడం జరిగింది. ఇది 8 కేటగిరీస్కు సంబంధించి ఓఏపీ, విడో పెన్షను, సింగిల్ ఉమెన్, ఫిషర్మెన్, వీవర్స్, టాడీ టాపర్స్, ట్రెడిషనల్ కాబ్లర్స్, ఆర్ట్ పెన్షన్స్ ఇలా 8 కేటగిరీస్కు సంబంధించి మనకు మొత్తము 2,47,638 మందికి వీళ్ళకి 3,000 రూపీస్ పెన్షన్ ఎన్హాన్స్ చేసి వీళ్లకు ఈ రోజు నుండి ఇవ్వడం జరుగుతుంది. ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఒకటే కాకుండా ఇంకా డిఆర్డీఏ ద్వారా అమలు చేస్తున్న పథకాలు ఆసరా కానీ, చేయూత, తర్వాత స్త్రీనిధి, జగనన్న పాలవెల్లువ, ఉన్నతి, ఈ స్కీమ్స్ అన్నీ కూడా సిబ్బంది అందరి సహకారంతో అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారి డైరెక్షన్ ప్రకారము ఇవన్నీ కూడా మరింత మంచిగా ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతుగా నేను కృషి చేస్తాను. కొత్తపట్నం మండలం అల్లూరులోని జగనన్న పాల వెల్లువ పాల సేకరణ కేంద్రాన్ని డిఆర్డీఏ పీడీ వసుంధర ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాల సేకరణ జరుగుతున్న తీరును నిశితంగా పరిశీలించారు. పాల ఉత్పత్తిదారులు తీసుకువచ్చిన పాలను టెస్టింగ్ చేసే దగ్గర నుండి బిల్లు ఇచ్చే వరకు జరిగే తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పాల సేకరణ చేసిన వెంటనే సంబంధిత రైతుకు ఫోన్ ద్వారా మెసేజ్ పంపించడంతో పాటు 10 రోజులకొకసారి బిల్లు అందజేయడం జరుగుతుందని సిబ్బంది పీడీకి వివరించారు. పీడీ వెంట డిఆర్డీఏ, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. ఇది కంపల్సరీ, ఇది చిరిగితేనే ఇది తీసుకుంటుంది మేడం. ఇది చెయ్యండి, ఇది అసలు తీసుకోదు. 1.9 మేడం కాదు. నెంబర్ వచ్చేసి ఎంటర్ చేయాలి.
కింద డిస్ప్లే అవుతుంది బ్యాంక్ అకౌంట్ నెంబర్ కింద ఇదిగోండి మేడం, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్, వాళ్ళ డీటెయిల్స్ అంతా ఇక్కడ వస్తుంది మేడం. వాళ్ళ బ్యాంక్ నేము అవి వస్తాయి. ఇక్కడ ఏదన్నా ఫోన్ బయట షాప్ లో బిల్ ఇస్తారు ఇప్పుడు నేను ఇక్కడ సెల్కు మెసేజ్ ఏఎంసీ ద్వారా ఒక ఫోటో ఫిక్స్డ్ మేడం, ఎవరు ఏ ఫార్మ్ తీసుకున్నా ఫిక్స్డ్ లో తీసుకోవాల్సింది. ఓకే సార్, ఇది వచ్చేసి బిల్లు రాగానే వెంటనే వాళ్ళకి మెసేజ్ అయిపోతుంది మేడం. బిల్లులో ఫ్యాట్ పర్సెంటేజ్ చూస్తున్నా 5 సెకండ్స్ అలా వస్తుంది మేడం. అది క్వాంటిటీ తగ్గింది. అది లోపలికి ఫిల్ చేసి తీసేసుకుంటుంది మేడం. తీసేసుకొని చెక్ చేసి మళ్ళీ బయటకు వదులుతుంది. అవి ఏం చేస్తారు మళ్ళీ? అదే మేడం, శాంపిల్ కాదు తక్కువ సెంటర్ ఏం చేస్తారు? ఆ శాంపిల్ మీకు అకౌంట్లో కొట్టేస్తాం మేడం. మనకి అకౌంట్ ఉంది, సొసైటీ అకౌంట్ ఉంది. ఖర్చులకి మేడం దాంట్లోనే ఇదిగోండి మేడం. 9.1 ఉంది వాళ్ళ ఫ్యాట్ పర్సెంటేజ్. ఎస్ఎన్ఎఫ్ వచ్చేసి 9.1 ఉంది. వాళ్ళ వాటర్ అంటే అది థిక్నెస్ మేడం. యాంప్లిఫై సాలిడ్ సాలిడ్ నోటిఫైడ్ అంటే సాలిడ్ నాట్ నోటిఫైడ్ అంటే సాలిడ్ నాట్ ఫ్యాట్ నాట్ ఫ్యాట్ నాట్ ఫ్యాట్ ఫ్యాట్కి సంబంధం లేదు మేడం. అది వాటర్ పర్సెంటేజ్ని తెలుపుతుంది మేడం. వాళ్ళది మినిమం 7%, 8% బర్రెలో ఉండే వాటర్ పర్సెంటేజ్ మేడం. దాని పైన వచ్చిందంటే ఈ ఎస్ఎన్ఎఫ్ ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. అది తీసుకుంటాం. కలుస్తారు కదా మామూలుగా. అది అసలు మన కంప్యూటర్ అసలు యాక్సెప్ట్ చేయదు మేడం. తీసినట్టు పెట్టాలి. యాక్సెప్ట్ చేయదు. 8.2 వస్తే అది అవుతుంది. 9 మనకి తీసుకునేది. ఓకే మేడం, ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాం. 72 పడుతుంది. వెంటనే లీటర్కి 72 ఈయనకు వచ్చేసి లీటర్కి వచ్చేసి 72 rupees 80 పైసా పడుతుంది మేడం. ప్లస్ 2 రూపీస్ ఫ్యాట్ పర్సెంటేజ్ బట్టి టోటల్ వచ్చేసి 132 rupees మేడం. ఇది కూడా మేడం ఈ టోటల్ ఇక్కడ వస్తుంది మేడం. ఇక్కడ ఇప్పుడు 1 నుంచి 10 దాకా ఇక్కడ బిల్ వస్తుంది మేడం. వాళ్ళకి రోజు యాడ్ అవుతా వస్తుంది. ఇప్పుడు మార్నింగ్ వస్తారు కదా మేడం, మార్నింగ్ ఈవినింగ్ కలిపి 334 rupees వచ్చింది. 10 డేస్కి వస్తే 10 డేస్కి వచ్చేసి పెద్ద మెమో. అవ్వాతాతలకు దేశంలో 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ప్రజలందరి ఆశీస్సులతోనే ఇదంతా చేయగలుగుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. 2024 జనవరి 1వ తేదీ నుండి మొదలయ్యే పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వం అవ్వాతాతల పెన్షన్ మొత్తాన్ని 3,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఆ అవ్వలకు చెప్పండి, ఆ తాతలకు చెప్పండి, పెన్షన్ను 3,000 వరకు పెంచుకుంటూ పోతాడన్నా అని చెప్పి ప్రతి అవ్వకు చెప్పండి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో 1వ తారీఖు నుంచి ఈ ప్రోగ్రాము 3,000 రూపాయలకు పెన్షన్ పెంచుతూ ఏదైతే మనం ఎన్నికల వేళ ఏదైతే మనం చెప్పామో దిస్ గవర్నమెంట్ స్టాండ్స్ ఫర్ క్రెడిబిలిటీ, విశ్వసనీయతకు మారు పేరు ఈ గవర్నమెంట్ అని చెప్పి మరొకసారి రుజువు చేస్తూ దేవుడి దయతో ఈ కార్యక్రమాన్ని 3,000 రూపాయలకు పెంచే ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఇందులో ఈ కార్యక్రమం 1వ తారీఖున స్టార్ట్ అవుతుంది. 8వ తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. 2024 జనవరి 1 నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అవ్వ తాతల చేతికి అందే పెన్షన్ 3,000 రూపాయలు అవుతుంది. సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్రలో నోరు తెరిచి అడగలేని ఎంతో మంది అవ్వాతాతలను, దురదృష్టవశాత్తు భర్తను కోల్పోయి జీవితాన్ని భారంగా నెట్టుకొస్తున్న వితంతువులను, కష్టాలు కన్నీరు తుడిచేవారు లేక దుఃఖంలో ఉన్న దివ్యాంగుల కన్నీటి వ్యధలను జగన్మోహన్ రెడ్డి స్వయంగా చూశారు. మీ మనవడిగా, మీ బిడ్డగా, మీ సోదరుడిగా ఇచ్చిన మాటకు కట్టుబడి మేనిఫెస్టోలో చెప్పింది చెప్పినట్టు
తూచా తప్పగా పెన్షన్లను పెంచుకుంటూ ప్రజలందరి ఆశీర్వాదంతో దేవుడి దయతో పెన్షన్ను 3,000కు పెంచారు. ఈ పెన్షన్ పెంపుతో మేనిఫెస్టోలో ఇచ్చిన 100% హామీలను సీఎం అమలు చేశారు. 2,500 ముందు పింఛన్ తీసుకుంటున్నాం. వాలంటీర్ వల్ల మాకేం ఇబ్బంది లేదు. వాలంటీర్లు ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. జగనన్నకి కృతజ్ఞతలు. ఇప్పుడు జగనన్న చెప్పినట్టు 3,000 పింఛన్ మాకు చేశాడు. చాలా సంతోషము. ఇక్కడే మేము ఇంటికి తీసుకొచ్చి మేము లేకపోయినా మాకు ఫోన్ చేసి మాకు ఇస్తున్నారు. మాకేం ఇబ్బంది ఏమి లేదు. ఆయన వచ్చిన కాడి నుంచే నాకు పింఛను వచ్చింది. ఆయనే రావాలని కోరుకుంటున్నాను. మాకు ఇప్పుడు పథకాలన్నీ బాగా అందుబాటులోనే ఉన్నాయి. మాకు చాలా సహాయం చేస్తున్నాడు. అప్పుడు ఇంతకుముందు ఏమీ లేదు. ప్రభుత్వం బాగుంది. నువ్వే రావాలని మేము కోరుకుంటున్నాము. నా పేరు ఖుషీదు. జగనన్న నమస్కారాలు, వందనాలు జగనన్నకి. నాకు పింఛన్ వస్తుంది. ఇంతకుముందు పింఛన్ తీసుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు అప్పుడైతే ఆ రాజధానిలో అయితే చెట్ల కింద బళ్ళు కాడ ఆడాడ సంతకాలు పెట్టి తీసుకునేవాళ్ళము. ఇప్పుడు వాలంటీర్ వచ్చిన కాడి నుంచి మాకు బాగానే ఉంది. ఇప్పుడు మాకు బాగా జరుగుతుంది. జగనన్న చెప్పినట్టు 3,000 చేశారు. వాలంటీర్ ఇంటికి వచ్చి బాగానే ఇస్తున్నారు. ఫోన్లు చేసి ఇస్తున్నారు. ఆయన మాకు బాగానే చేశారు. ఈసారి కూడా ఆయనే రావాలని కోరుకుంటూ ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. జిల్లాలో డిసెంబర్ నెలలో 2,93,648 పెన్షన్లకు ప్రభుత్వం ప్రతి నెల 81.67 కోట్లు నిధులు విడుదల చేసేది. నూతన సంవత్సరంలో కొత్తగా 3,731 పెన్షన్లను మంజూరు చేసింది. గతంలో ఇచ్చే 2,750 రూపాయలతో పాటు అదనంగా మరో 250 రూపాయలు కలిపి 3,000 అందజేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 88.98 కోట్ల నిధులను మంజూరు చేసింది. జనవరి 1వ తేదీన ఉదయం పెంచిన పెన్షన్ నగదుతో పాటు కొత్త పెన్షన్లకు నగదు చెల్లించేలా అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. గతంలో పెన్షన్ 2,000 ఉండేదని జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం పెన్షన్ను ప్రతి ఏటా పెంచుకుంటూ ఇప్పుడు 3,000 రూపాయలు ఇస్తున్నారని లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే కొత్తగా పెన్షన్లను మంజూరు చేశారని అన్నారు. జగన్ పాలనలో చాలా కష్టాలు తీరాయని, తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయితే ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని అన్నారు. నమస్తే అండి, నా పేరు కుంచాల లక్ష్మి. మా ఆయనకి బాగాలేని కానించి పింఛన్ వస్తుంది. 2,750 రూపాయలు వస్తుంది. ఈ వారంటీలో ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ద్వారాగా మాకు పింఛన్ బాగానే అందుతుంది. పర్వాలేదు, మందులకు సరిపోతున్నాయండి. సరే, ఎవరి ప్రభుత్వంలో వాళ్ళు అట్లనే చెప్తారు కదా సార్. ఈ ప్రభుత్వం బాగానే అన్ని ఇంటికి సప్లై చేస్తున్నారు. మేము అడిగిందల్లా తెచ్చిస్తున్నారు. వాటర్ కార్డు కానీ, పెన్షన్లు కానీ, మామూలుగా ఇంటి పన్ను కానీ, కరెంటు బిల్లు కానీ ఇంటికి వచ్చి కట్టించుకొని వెళ్తున్నారు వారంటీలు. మా వారంటీ పేరు విజయ్. చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు వరకు పెన్షన్ కేవలం 1,000 రూపాయలు ఉండేది. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఇచ్చే పెన్షన్లకు అదనంగా అర్హులైన మరో 28.35 లక్షల మందికి కొత్తగా పెన్షన్లను మంజూరు చేయడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి నెల పెన్షన్లు అందుకుంటున్న వారి సంఖ్య దాదాపు 66 లక్షలకు చేరింది. గత ప్రభుత్వం హయాంలో అర్హత ఉన్నప్పటికీ పెన్షన్ మంజూరు కావాలంటే నరకమే. పెన్షన్ మంజూరు కోసం జన్మభూమి కమిటీల సిఫార్సు ఉంటేనే మంజూరయ్యేవి. ఇప్పుడు ప్రతి నెల 1వ తేదీన, అది ఆదివారమైనా మరే ఇతర సెలవు రోజైనా సరే, సూర్యోదయంతోనే మీ ఇంటి తలుపు తట్టి వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. పెన్షన్ కోసం పడిగాపులు పడి ఎక్కడో ఉన్న కార్యాలయం చుట్టూ తిరిగిన గత ప్రభుత్వ విధానాలకు స్వస్తి చెప్పి వైసీపీ ప్రభుత్వం ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేసేలా వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. వాలంటీర్ వ్యవస్థతో పెన్షన్ పంపిణీ చేయడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎంతో దూరం పోయి పడిగాపులు కాసి పెన్షన్ తెచ్చుకునేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని వాలంటీర్లు ఫోన్ చేసి పెన్షన్ అందజేస్తున్నారని అన్నారు. ప్రతి నెల టయానికి ఇస్తున్నారు పింఛన్? ఇస్తున్నారు. ఇంటికే వస్తున్నాడు ఆయన. ఇచ్చిపోతున్నాడు. ఎలా ఉంది ఇట్లా ఇవ్వటం పింఛను? ఎలా ఉంది ఇంకా అంతే కదా సార్. నీకు ఎలా ఉంది? నువ్వు పోయి తీసుకోవటం ఉందా లేకపోతే? లేదు, ఇంటికే వచ్చేస్తున్నాడు. ఇంటికే వచ్చేస్తున్నా? ఇంటికే వచ్చి ఇవ్వటం బాగానే ఉందా? బాగానే ఉందంటే ఇక మా పోటీ వాళ్ళకి కాళ్ళు నొప్పులు కళ్ళు కానీ రావే సరిగా ఉపయోగమైన ఇంటికి వచ్చి ఇవ్వటం. ఇచ్చమ్మా జగనన్న మాకు పింఛన్ ఇస్తున్నాడు. మరలా 3,000 పింఛన్ ఇస్తా అన్నాడు. బాగానే ఉంది, ఆయన పథకం బాగానే ఉంది.
మంచిగా మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము. పెన్షన్ ఇంటికి వస్తుంది? ఆ ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు, వారానికి వచ్చి ఇచ్చిపోతున్నారు. ఇచ్చిన బాగానే ఉంది. ఇప్పుడు కొంచెం అంత ఇస్తున్నారు, ఇళ్ళకి వచ్చే ఇస్తున్నారు, కొంచెం బాగానే ఉంది. బాగుంది. అంతకుముందు ప్రభుత్వం ఇప్పుడు బాగుంది. దేశంలోనే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని, ప్రజలందరి మన ప్రభుత్వమే ఇది చేయగలుగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేశంలో ఎక్కువ మందికి పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే. మీ ఆశీస్సులతో ఇదంతా చేయగలిగాను. మీ ఆశీస్సులు, మీ మద్దతే నా బలం. ఆ బలం వల్ల కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంలో ఇలాంటి మంచి ప్రయత్నాలను కొనసాగించగలిగాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ మంచి జరగాలని, ఆ దేవుడి దయ ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడి దయతో మీ అందరికీ ఇంకా ఎంతో మంచి చేసే అవకాశం రావాలని మనసారా కోరుకుంటూ మరోసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒంగోలు నగరంలోని గుర్రంవారి వీధిలోని శ్రీ కోదండ రామాలయంలో నమ్మాల్వార్ పరమపద ఉత్సవాన్ని జరిపించారు. ముక్కోటి తర్వాత నిర్వహించే రాపత్తు ఉత్సవాల్లో చివరి రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ముందుగా కోవెలలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణులను కొలువు తీర్చారు. అనంతరం నాలాయిరా దివ్య ప్రబంధం సేవిస్తూ నమ్మాల్వార్లను పెరుమాళ్ల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయించి రాములవారి పాదాల చెంత వేంచేయింపజేసి తులసిని వంచారు. ఆపై నమ్మాల్వార్లకు మర్యాదను చేసి పరమ పదోత్సవాన్ని వేడుకగా పూర్తి చేశారు. எனக்கார அமுதா உழவோல காதிக்கெல்லாம் முதல் தனி உண்ட பண்ணை சோழன் நகலம் தாழ்ந்தொடைந்தா உடவிலேயோ முதல் தனி நிற்கையோ ஆழ்ந்தோயிருந்தா உழவேயோ போகலட்டே உனே நான் முகனே பொக்கண்ணாயம் செய்யேன்னையே காயம் செய்யேன் என்னை உன் திருமார்வத்து மாலனங்களை நாளை கண்டாய்
వైసీపీ మండల మాజీ అధ్యక్షులు సూదనగుంట హరిబాబు ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు సూదనగుంట నారాయణ కేక్ కటింగ్ చేసి కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పలువురు కార్యకర్తలు సూదనగుంట హరిబాబు నారాయణలను శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సచివాలయం కన్వీనర్ సోమేపల్లి మురళీకృష్ణ, ఎంపీటీసీ ప్రభుదాస్ కిషోర్ రాజు, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జై జగన్, వర్ధిల్లాలి నాయకత్వం, వర్ధిల్లాలి హరిబాబు గారి నాయకత్వం, జై జగన్, జై జగన్, వర్ధిల్లాలి నాయకత్వం, వర్ధిల్లాలి నాయకత్వం, వర్ధిల్లాలి నాయకత్వం, వర్ధిల్లాలి నాయకత్వం, జై జగన్, జై జగన్, వర్ధిల్లాలి వసంత నాయకత్వం, వర్ధిల్లాలి వసంత నాయకత్వం, వర్ధిల్లాలి హరిబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి హరిబాబు గారి నాయకత్వం. దర్శి నగర పంచాయతీ ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం దర్శి వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ అండ్ హెడ్ ఎల్ రాజేష్ చౌదరి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. వ్యవసాయ పరిశోధనా కేంద్రంలోని కార్యాలయంలో ఏఆర్ఎస్ సిబ్బంది, వాచ్మెన్ పి సుబ్బలక్ష్మమ్మ, టైమ్ స్కిల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు జె కోటేశ్వరరావు కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిపారు. కార్యక్రమంలో ఏఆర్ఎస్ సిబ్బంది, టైమ్ స్కిల్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం దర్శి వ్యవసాయ పరిశోధన కేంద్రం దగ్గర ఇంకా ఏఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ కేక్ కట్ చేసుకోవడం మనకి ఎంతో ఆనందకరంగా ఉంది. ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా సుఖ సంతోషాలతో అందరూ మెలగాలని నేను ఆశిస్తూ మన సుబ్రహ్మణ్య మాటలు మాట్లాడవలసి వైఎస్ఆర్ గారు మాట్లాడవలసిందిగా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. టైమ్ స్కేల్ వాళ్ళకి, అదేవిధంగా కాంట్రాక్ట్ వాళ్ళకి, అదేవిధంగా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ ఈ సంవత్సరం కూడా పంటలు బాగా పండించాలని, అదేవిధంగా మీరు పని చేస్తేనే పంటలు బాగా పండుతాయనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా పంట బాగా రావాలని కోరుకుంటూ మీరందరికీ ఇంకోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. సంతమాగులూరు మండలం మిన్నెకల్లు గ్రామంలో ప్రధానమంత్రి విశ్వకర్మ అవగాహన సదస్సు మండల ఇన్ఛార్జ్ ఎంఎల్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా అద్దంకి నియోజకవర్గ ప్రధానమంత్రి విశ్వకర్మ కోఆర్డినేటర్ కొండ్రగుంట శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి తద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకోవాలన్నారు. కార్యక్రమంలో షేక్ జాన్ సైదా, ధనలక్ష్మి, చాంద్ బాషా, కట్టమూరి ఆంజనేయులు కార్యకర్తలు పాల్గొన్నారు. దాంట్లో ఉజ్వల భవిష్యత్తు కానీ, అభా కార్డు, ఆయుష్మాన్ భారత్ కార్డు కానీ, ఆయన ప్రవేశపెట్టిన పథకాల గురించి మీకు అన్ని తెలియజేయడానికి ఆ యొక్క వ్యాన్ తిరుగుతూ ఉంది. ఇప్పుడు మళ్ళా అతనికి మండలం వచ్చింది, అలా దేశం మొత్తం. అలానే ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకొని విశ్వకర్మ పిఎం విశ్వకర్మ యోజన అనే పథకాన్ని తీసుకున్నారు. దీనికి అద్దంకి అసెంబ్లీ తరఫున గౌరవీయులు పెద్దలు, పార్టీలో సీనియర్ నాయకులు కొండ్రగుంట శ్రీనివాసరావు గారిని ఇన్ఛార్జ్ ఇచ్చారు. వారు ఈ అసెంబ్లీ మొత్తానికి ఈ యొక్క పథకం మీద అవగాహన సదస్సులు పెడుతున్నారు. వారు ఒక సమయంగా అసెంబ్లీకి వివరిస్తున్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్.